మన 'అల్లా నాగరాజ్' గారు తీసిన 'టువెల్ రైల్వే కాలనీ' మూవీ రివ్యూ వీడియోలో చూద్దాం. వీడియో నేను ఇవ్వదు చూడండి. సో, ఫిలిం నాకెలా అనిపించింది మాట్లాడుకుంటే యావరేజ్ భయ్యా. ఎందుకననేది కొంచెం డెప్త్‌గా వెళ్లి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ హాఫ్ వరకు అంత నచ్చలేదు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుందని చెప్పుకోవాలంటే, సతీష్ అలియాస్ మన 'అల్లా నాగేష్' గారు. సో, తను తన ఫ్రెండ్స్ అందరూ ఒక ఇంట్లో చాలా హ్యాపీగా తాగుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా ఇలా లీవ్ చేస్తూ ఉంటారు. తన లైఫ్ అలా చూపెట్టుకుంటే స్టార్ట్ అవుతుంది ఫిలిం. ఆ పక్కకే మన హీరోయిన్. సో, హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేదే బేసిక్ ప్లాట్. ఫిలిం మొత్తం హీరోయిన్ షూట్ అయితే తిరుగుతూ ఉంటుంది. దానికి ఎంక్వైరీ చేస్తూ మన హీరో అయితే ఉంటాడు. సో, ఇలా అయితే ఉంటుంది. ఇక మన జీవన్ గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది ప్లస్ రోల్. సో, అది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు ఏ రోల్ ఉంటుంది అనేది. ఇంకా వైవా గారు కానీ లేకపోతే మన సద్దాం గారు, గెటప్ సీన్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ ఫ్రెండ్ రోల్ అయితే మనకు కనిపిస్తారు. ఫిలింలో మన కామెడీ ఉంటుందా అంటే డబల్ మీనింగ్స్ అక్కడక్కడ. అండ్ మన గెటప్ సీన్ గారు ఎక్స్ప్రెషన్ కానీ ఒక దగ్గర ఒక్కొక్క సీన్ దగ్గర అండ్ జీవన్ గారి ఎక్స్ప్రెషన్ కానీ ఇలా కొంచెం కామెడీ ట్రాక్లో నాకు అనిపించింది. కానీ అంతలా నవ్వించే సీన్స్ ఏమీ ఉండే. మూవీ మాత్రం ఒక నార్మల్గా అయితే ఉంటుందని చెప్పచ్చు. ఇక సాయి కుమార్ గారు కొన్ని సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ మాత్రము చాలా బాగా అనిపించింది. లైక్ అల్లరి నర్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ అల్లరి నర్జ్ గారు ఎంక్వైరీ సీన్స్ కానియచ్చు. అవి కొంచెము అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు కట్ చేస్తున్నారు సీన్స్ అన్నట్టు అనిపించింది. ఇక మెయిన్గా క్లైమాక్స్ పోర్షన్ అంతలా నచ్చలేదు భయ్య. ఎందుకనంటే లైక్ హీరోకి ఒక ట్విస్ట్ ఉంటుంది. మన జీవన్ గారు అండ్ హీరో గారు అల్లరి నర్జ్ గారు ఇద్దరు కూర్చుండి ఒక సీన్ ఉంటుంది, ఒక కన్వర్జేషన్ సీన్ ఉంటుంది. అక్కడ హీరోకి ఒక ట్విస్ట్ అయితే పెడతారు. సో, అది నాకు మెయిన్గా నచ్చలేదు. అలా ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నట్టయితే ట్రైలర్లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఫిలింలో ఏదేదో కొట్టేశారు. ఆ ట్రైలర్లో ఉండే బీజిఎం మాత్రం ఒక్క దగ్గర సీన్ దగ్గర వాడారు. ఫిలింలో సాంగ్స్ విషయానికి వస్తే ఓకే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక 3 సాంగ్స్, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్, అవి సీన్స్కి తగ్గట్టు లవ్ స్టోరీ సాంగ్ అనియచ్చు. అండ్ ఈ కైండ్ ఆఫ్లో ఉంటుంది. అండ్ ఇలా ఉంటుంది బ్యాట్ వాళ్ళ రైల్వే కాలనీ మూవీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని విజిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి.